నమస్కారం. వెల్కమ్ టు మనోవికాసం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. లైఫ్లో మీరు ఎన్నిసార్లు నో అని చెప్పాలని ఉన్నా కూడా ఎస్ అని చెప్పారు? మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసుకుంటూ, అంటే మీ టైంని, మీ అవసరాలని, మీ ఎనర్జీని కాంప్రమైజ్ చేసుకుంటూ ఎస్ అని చెప్పిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? వీలైతే కమెంట్ బాక్స్లో రాయండి. నిజమే కదా, మనకు ఒక్కొక్కసారి నో అని గట్టిగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకో ఎస్ అని చెప్పేస్తాం పైకి. కానీ ఎందుకు అలా జరుగుతుంది? ఎందువల్ల మనం అట్లా చెప్తాము అంటే ముఖ్యంగా కామన్గా ఒక 4 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ ఈజ్ పీపుల్ ప్లీజర్స్. అంటే అవతల వాళ్ళతో మెప్పు పొందాలి, అవతల వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవాలి అన్నప్పుడు ఎస్ చెప్తాము. అలాగే అప్రూవల్ సీకర్స్, అంటే అవతల వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ కావాలి, అవతల వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ వైపు నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేయడము, లేకపోతే ప్రయారిటీ, ఇంపార్టెన్స్, వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎస్ అని చెప్తూ ఉంటారు. ఇక థర్డ్ వన్, ఏ ఆప్షన్ లేకపోతే అంటే అలవాటు ప్రకారంగా రిఫ్లెక్సివ్గా ఎస్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా అబ్యూసివ్ రిలేషన్షిప్లో కనపడుతుంటుంది. ఎందుకు వచ్చిన గొడవలే, ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఎస్ అని చెప్తే అయిపోతుంది కదా, నో అని చెప్తే మళ్ళీ తలకాయ నొప్పి అవతల వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది అని మళ్ళీ వాళ్ళు సరెండర్ అయినటువంటి సిచ్యువేషన్స్లో అనేది ఎస్ అని చెప్తూ ఉంటారు. ఇక ఫోర్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నో అనే వర్డ్ని సొసైటీలో మనం నెగిటివ్గా అనేది చూస్తున్నాము. సో నో అని విన్నప్పుడు కానీ, నో అని అన్నప్పుడు కానీ మన లోపల ఒకలాంటి డిస్కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది, ఒక గిల్ట్ ఫీలింగ్ లాంటిది అనేది ఏర్పడుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము ఎస్ అని చెప్తూ ఉంటాము. సో కానీ నో అని చెప్తున్నాము అంటే అవతల వాళ్ళని మనం రిజెక్ట్ చేస్తున్నట్టు కాదు, మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు. అంటే మన ఒపీనియన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నామని, మనకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాము, ఎంత ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాము అనేది మనం తెలియజేస్తున్నాము అని అర్థం. మరి నో అని చెప్పడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా ఫస్ట్ మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన అభిప్రాయాన్ని మనము ధైర్యంగా, ఓపెన్గా మనం చెప్పగలుగుతున్నాము అంటే మనకు తెలియకుండానే మన లోపల ఒకలాంటి ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఇక రెండవది, ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ షోయింగ్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. అంటే మీ పట్ల మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు, మీకు మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు అని తెలియజేసేటువంటి ఒక ప్రవర్తన అది. అంటే సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు అంటే మీ మనసుకి, మీ శరీరానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని తెలియజేసే ఒకలాంటి ఒక ఇండికేషన్ అది. ఇక థర్డ్ వన్ ఏంటి అంటే, యూ కెన్ క్రియేట్ హెల్దీ బౌండరీస్. ఎటువంటి రిలేషన్షిప్ అయినా, అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, కానీ ఒక బౌండరీస్ అంటే నీ హద్దు ఇది, నా హద్దు ఇది, ఇది దాటి వస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పకనే చెప్తున్నట్టు. ఇక నాలుగవది, సెట్టింగ్ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఎక్స్పెక్టేషన్స్ లిమిట్ ఏంటి, సో దీని లిమిట్ ఇది, ఇంతకంటే క్రాస్ వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్మూత్గా అవతల వాళ్ళకి నో చెప్పడం వల్ల మనం అది క్లియర్గా మనకు తెలియజేస్తున్నట్టు. ఇక అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే అవతల వాళ్ళతో అనవసరమైన గొడవలు అంటే చెప్తారు కదా, అంతిమ నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలని. అలాగా మనం ముందే వాళ్ళకి స్మూత్గా ఇది నా వల్ల కాదు, ఇదే నా లిమిట్, ఇంతకంటే ముందుకు వెళ్తే బాగోదు అని చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలిసిపోతుంది. అలా స్మూత్గా నో చెప్పడం వల్ల సో ఫర్దర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. కానీ మనం నో అని చెప్పాలని ఉన్నప్పుడు ఎస్ అని చెప్తూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నట్టు, అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నట్టు, డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నట్టు. మీకు ఇష్టం లేని పని ఏదైనా మీరు చేస్తున్నా లేదా జరుగుతున్నా కూడా అది జరుగుతున్నంతసేపు ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఏమీ చేయలేకపోతున్నాం అని హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో దీస్ ఫీలింగ్స్ ఇండికేట్స్ దట్ యూ ఆర్ సేయింగ్ ఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ నో అని అర్థం. ఇక మరి ఎలా చెప్తాము నో అని, అవతల వాళ్ళని నొప్పించకుండా చెప్పగలగాలి అంటే దానికి కూడా ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా అలా ఎస్ అని చెప్తున్నారు అంటే ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, దేని కారణంగా నేను చెప్తున్నాను, ప్రేమ వల్ల, భయం వల్ల, అది చెక్ చేసుకోండి. ఇక రెండవది, అవతల వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించండి. అంటే నేను ఎస్ చెప్తే వాళ్ళకేంటి లాభం, నేను నో చెప్తే వాళ్ళకేంటి నష్టం అని కాకుండా, నేను ఎస్ చెప్తే నాకేంటి లాభం, నేను నో చెప్తే నాకేంటి నష్టం,
నేను ఎలా ఫీల్ అవుతాను, నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి మీ మీద మీరు ఫోకస్ చేసుకొని ఆలోచించి చెప్పండి. ఇక మూడవది, మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, పాస్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి తర్వాత చెప్తాను అని చెప్పండి. ఇక నాలుగవది ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే, అవతల వాళ్ళని నొప్పించకుండా కైండ్నెస్తో, పాజిటివ్ అటిట్యూడ్తో, రెస్పెక్టెడ్గా, గ్రేస్ఫుల్తో నో అని చెప్పచ్చు. అది ఒక కళ. ఏనాడో చెప్పారు మన వాళ్ళు, ఏంటది, ఇతరులను నొప్పించకుండా తాను ఒక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతిని. సో అలాగా అవతల వాళ్ళకి నొప్పించకుండా అసర్టివ్గా నో చెప్పడం అనేది స్లోగా నేర్చుకోవాలి. ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లలకి ఫ్యూచర్లో ఎదురయ్యే డిసప్పాయింట్మెంట్స్ని వాళ్ళు ఫేస్ చేయాలి, ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోగలగాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు నో వినాలి. నో వినడం వల్ల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల దాన్ని స్పోర్టివ్గా తీసుకునగలిగే ధైర్యం అనేది వాళ్ళకి పెరుగుతుంది. వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. సో నో వినడం ఎంత ఇంపార్టెంటో నో చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. పిల్లలకి ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి నచ్చని సందర్భాలు ఏవైనా ఎదురైనప్పుడు వాళ్ళు ధైర్యంగా నో అని చెప్పగలగాలి. ఆ విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. పిల్లలు ఏదైనా చూసి నేర్చుకుంటారు. సో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఏ విధంగా అసర్టివ్గా మీరు అనేది చెప్పగలుగుతున్నారని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు దానికి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయాలి. ఏమంటారు? చేస్తారు కదా. అంతవరకు థింక్ హెల్దీ, ఈట్ హెల్దీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.